జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఎలానా టు ఫ్యామిలీ నేను అనుకోని మీరు చాలా మంచిగా ఉంటారు. సో గైస్, ఇంకా మన గణేశుడు ఫెస్టివల్కి ఇంకా 60 days మాత్రమే ఉన్నాయి. అండ్ ఈ వీడియోలో అయితే నేను ఇప్పుడు వరకు అయిన అన్ని అప్డేట్స్ అయితే మీకు చూపెడుతున్నా కదా. ఈ వీడియోకి అయితే మీరు లాస్ట్కి అయితే చూడండి. మీరు నా ఛానల్ పైన కొత్తగా ఉంటే ఈ వీడియో అయితే గైస్ మీకోసం అయితే స్పెషల్ గైస్. అండ్ మీరు నా ఛానల్ పైన పాతగా ఉంటే ఈ వీడియో అయితే చాలా మంచిగా ఉంది గైస్. ఈ వీడియోకి అయితే మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియోలో అయితే నేను గణేశుడి వర్క్ ఏమేమి ఎలాగైతే జరిగినాయి అని మీకైతే డీటెయిల్గా చెప్తున్నా. గణేశుడి వర్క్ కర్రె పూజ నుంచి అయితే స్టార్ట్ అయినాయి గైస్ 6th June నుంచి. అండ్ దాని తర్వాతకి మనం గణేశుడు మండపం వర్క్ అయితే చేసుకున్నాం. గణేశుడు మండపంకి ఈ స్టిక్స్ అయితే టోటల్ 255 స్టిక్స్ అయితే యూజ్ అన్నాయి గైజ్. అండ్ ఒక స్టిక్ అయితే 18 cm ఉంది గైజ్. మనం స్టిక్స్కి జాయింట్ వేసి అయితే యూజ్ చేసుకున్నాం. అండ్ మండపంకి స్టిక్ వర్క్ అయిపోగానే తొందరగానే మనం కార్డ్బోర్డ్ వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. కార్డ్బోర్డ్ వర్క్లో గణేశుడికి షెడ్ పైన రేకులు అయితే పెట్టేసినాం గైజ్. అంటే కార్డ్బోర్డ్కి షేప్ రేకులక ఉండే ఇవైతే మనం షెడ్ కోసం యూజ్ చేసుకున్నాం. ఇవైతే గణేశుడు మెయిన్ మండపం పైన అయితే రెండు వచ్చేసినాయి గైజ్. అండ్ సైడ్ మండపం పైన బిట్ట మనం ఇవి అయితే పెట్టేసినాం గైజ్. ఇవైతే మనకి లైట్ పెట్టడానికి అయితే చాలా అవసరంకి అయితే వస్తాయి గైజ్. ఎందుకంటే దీనిపైన మనం బ్యాటరీస్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఈ వర్క్ అయిపోయినాక మనం తొందరగానే లైట్స్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసినాం గైజ్. అండ్ లైట్ వర్క్ ఈ అన్ని వర్క్స్ అయితే మనం ఒక సింగిల్ వీడియోస్ ఆల్సో ఉన్నాయి గైజ్ నా ఛానల్ పైన. మీరు నా ఛానల్ పైన కొత్తగా ఉంటే ఒకసారి ఆ వీడియోస్ అయితే మీరు ఒకసారి చెక్ చేయండి గైజ్. ఆ వీడియోస్ అయితే చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. మీరు ఆ వీడియోస్ అయితే ఒకసారి చూసుకోండి. అండ్ గైజ్ మనం రెండు మండపంలో ఈ వర్క్ అయితే లైట్స్ అయితే పెట్టుకున్నాం గైజ్. మెయిన్ మండపం లైట్ అయితే రిమూవల్ అంటే ఛార్జింగ్ లైట్స్ గైజ్. దానికి నేను తీసే ఛార్జింగ్స్ అయితే పెట్టుకుంటా గైజ్. ఎందుకని ఈ లైట్స్ అయితే HW బ్యాటరీ లైట్స్ అనేసి ఇవి అయితే ఈడనే ఉంటాయి గైజ్. అండ్ గైజ్ ఫైనల్గా లైట్స్ వర్క్ అయిపోయినాక మనం చిన్న చాలా వర్క్స్ అయితే చేసుకున్నాం. ఈ దారం అయితే మనం రెండు సైడ్లో అయితే మండపంకి కట్టేసినాం గైజ్. అండ్ ఇక్కడైతే ఒక టార్పాలిన్ షీట్ అయితే కట్టేసినాం గైజ్. అంటే ముందుకు ఒక పేపర్ కట్టి దానిపైన కవర్ అయితే కట్టేసినాం గైజ్. మీకు వీడియోలో చాలా షైన్గా అయితే కనబడుతుంది. అండ్ లోపల నుంచి మీరు చూడొచ్చు గైజ్ చార్ట్ పేపర్ అయితే మనం ఎలాగైతే స్టిక్ చేసేసినాం. రెండు సైడ్లో అయితే మనం ఇదైతే చార్ట్ పేపర్ స్టిక్ చేసినాం. అండ్ ఇప్పుడైతే మనం గణేశుడు వర్క్ అప్డేట్స్ అయితే మీకు ఇస్తున్నాం. గణేశుడు బేస్ వర్క్ అయితే మీరు చూడొచ్చు గైజ్ ఎంత స్ట్రాంగ్గా అయితే అయిపోయింది. మెయిన్ పోల్ ఫిక్స్ అయిపోయింది. అండ్ అలాగే లిఫ్టింగ్ పోల్స్ అండ్ గ్రిల్స్ అయితే ఫిట్ అయిపోయినాయి గైజ్ గణేశుడు బేస్ పైన. అండ్ చూడొచ్చు గైజ్ మీరైతే అయిపోయిన వర్క్స్. అండ్ ఇదైతే మెయిన్ పోల్ గైజ్ నేను చెప్తున్నా. అండ్ మెయిన్ పోల్కి బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్లో మీరు చూడొచ్చు గైజ్ ట్రయాంగిల్ షేప్లో అయితే సపోర్ట్స్ వచ్చింది. అండ్ అలాగే బ్యాక్ వర్క్స్ ఆల్సో కంప్లీట్ అయితే అయిపోయినాయి గైజ్. అండ్ దీనిపైన అయితే గ్రిల్స్ ఆల్సో వచ్చినాయి గైజ్. అండ్ దీనికైతే ఒక నట్ ఆప్షన్ అయితే నట్స్ అయితే ముంగట ఉన్నాయి గైజ్. నిమజ్జనం టైంలో ఇవే నట్స్ ఇప్పేసి మనం లిఫ్టింగ్ పోల్కి థ్రెడ్స్ పెట్టి లిఫ్ట్స్ అయితే చేసుకోవచ్చు గైజ్ గణేశుడికి. అండ్ ఇదైతే మీరు చూడొచ్చు గైజ్ ఎలాగైతే మనం సపోర్ట్స్ అయితే ఇచ్చినాం గైజ్ గణేశుడికి. అండ్ ఇవైతే సైడ్ బేస్ వర్క్స్ గైజ్ మీరు చూడొచ్చు ఎంత అయినాయి. ఇక్కడైతే శ్రీ లక్ష్మీ సమేత అయ్యంగిర స్వామి అండ్ ఈ మండపంలో గజ్జలమ్మ. అండ్ ఇదైతే మన స్టోరేజ్ గైజ్. దీంట్లో అయితే మనం స్టోరేజ్ అంతా స్టోర్ అయితే చేసుకున్నాం. అండ్ అదే లైట్ గైజ్ స్టోరేజ్లోనే లైట్ మెయిన్ మండపం కాడ అయితే వస్తాయి గైజ్ అట్లాంటివి రెండు. అండ్ దాని తర్వాత మనం బాడీ వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాం గైజ్. ఇంకా ఈరోజు మార్నింగ్ అప్డేట్కి మనం లెగ్ వర్క్ అయితే ఒక 75% కంప్లీట్ అయితే చేసేసినాం. ఇంకా చిన్న వర్క్స్ అయితే మనం రేపు అయితే చేసుకుంటాం గైజ్ లెగ్స్కి. అండ్ ఈ వీడియోలో అయితే మనం అన్ని అప్డేట్స్ అయితే మీకు చూపెట్టినాం గైజ్ గణేశుడివి. అండ్ గైజ్ మన గణేశుడికి ఒక 20 feet స్టిక్స్ అయితే యూజ్ అయిపోయింది గైజ్. ఆ స్టిక్స్ అయితే మీరు చూడొచ్చు బేస్లో అయితే యూజ్ అయ్యింది. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ పైన కొత్తగా ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.